పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొనే కష్టాలు అన్ని ఇన్ని కావు. నేమ్ అండ్ ఫేమ్ మాత్రమే కాదు, ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక త్యాగాలకు అంతే ఉండదు. ఇంత శ్రమించిన జీవితంలో సక్సెస్ కాలేక ఫేడ్ అవుట్ అయిన వారు ఎందరో. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది హీరోయిన్ల క్యారెక్టర్ పై చులకనగా మాట్లాడే వారెందరో. ఇక్కడ సక్సెస్ సాధించిన కాకుల్లా పొడిచే కొందరి కారణంగా హీరోయిన్లు మానసికంగా కృంగిపోతుంటారు. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరారు మృణాల్ ఠాగూర్. మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాగూర్ 2012లో ముజిసే కుచ్ కెహతి ఏ కామోషియన్ అనే సీరియల్లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 2014లో విట్టిదండు అనే మరాఠీ చిత్రంలో తొలిసారి వెండి తెరపై అడుగుపెట్టారు. 2018లో లవ్ సోనియాలో నటించారు. తర్వాత తుఫాన్, ధమాకా, జెర్సీ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అంతకుముందు కలర్స్ టీవీలో బాక్స్ క్రికెట్ లీగ్లో డాన్స్ రియాలిటీ షో న్యాచ్ బలియే సీజన్ 7లోనూ మెరిశారు. అందం నటనలో తిరుగులేనప్పటికీ మృణాల్ ఠాగూర్ బ్రేక్ కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఈ దశలో అయితే హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం సినిమా మృణాల్ ఠాగూర్ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో వింటేజ్ లుక్, మెస్మరైజింగ్ యాక్ట్తో ప్రేక్షకులను కట్టి పడేశారు మృణాల్. ఈ సినిమా తర్వాత ఆమె వెనుదిరిగే చూసుకునే అవకాశం రాలేదు. ఆ వెంటనే హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 వంటి సినిమాలలో అవకాశాలు అందుకున్నారు మృణాల్. టాలీవుడ్ లో వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె ప్రస్తుతం సన్ ఆఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, హే జవానీతో ఇష్క్ చిత్రాల్లో నటిస్తున్నారు. స్వీట్ గా, సాఫ్ట్ గా కనిపిస్తున్న మృణాల్లో దూకుడెక్కువ. మనసులో ఏమున్నా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఇక 30+ లో ఉండడంతో పెళ్ళెప్పుడు అని ఎవరైనా అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తనను అర్థం చేసుకునే వాడినే పెళ్లి చేసుకుంటానని, పెళ్లి కన్నా ముందు పిల్లల్ని కనాలని ఉందంటూ మృణాల్ బాంబు పిలిచింది. అన్నింటికి మించి తనకు ప్రేమ మీద సదభిప్రాయం లేదని కుండలు బద్దలు కొట్టేసింది. ఇకపోతే కెరీర్ తొలినాళ్లలో పలువురు హీరోలతో లిప్ లాక్ సీన్స్ లో నటించడంతో మృణాల్ తల్లిదండ్రులు ఆమెను గట్టిగా మందలించారట. అలాగే ఇకపై అలాంటి సీన్స్ లో నటించకూడదని కండిషన్స్ పెట్టడంతో ఎన్నో క్రేజీ సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని గ్రహించిన తాను తర్వాత తల్లిదండ్రులకు ఒప్పించి లిప్ లాక్ రొమాంటిక్ సీన్స్ లో నటించినట్లు తెలిపింది మృణాల్.